అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేశ్వర్లు నాయక్ బాడావత్. తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్కు సంబంధించినటువంటి ఒక కేసులో గడిచిన 52 రోజులుగా రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యపరమైనటువంటి దృష్ట్యా ఆయనకున్నటువంటి అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సర్వోన్నత న్యాయస్థానం ఏపీ హైకోర్టు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ను ఇవ్వడం జరిగింది. అయితే ఈ మధ్యంతర బెయిల్లో ఒక 5 షరతులను కూడా విధించింది. అయితే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి పూర్తి స్థాయిలో బెయిల్ వస్తుంది. అలానే సుప్రీంకోర్టులో ఏదైతే ఈ క్వాష్ పిటిషన్కి సంబంధించినటువంటి వాదనలు కూడా జరుగుతూ ఉన్నాయి. అలానే ఏదైతే నవంబర్ 10వ తారీఖు నుంచి పూర్తి స్థాయి బెయిల్కు సంబంధించినటువంటి వాదనలను వినేటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే హైకోర్టు వర్గాల నుంచి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఇదొక శుభ పరిణామం అనుకోవాలి. ఎందుకంటే రాజకీయ చాణక్యుడుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టి ఈ రాష్ట్ర పురోగతికి తన వంతు కృషి చేసినటువంటి నాయకుడు. ఇక రాజకీయ కారణాలు, రాజకీయ అంశాలను పక్కన పెడితే తన వయసు దృష్ట్యా, తన అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈరోజు న్యాయాన్ని గెలిపించడంలో హైకోర్టు తన వంతు కృషి చేసిందనేదైతే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అలానే చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిఐడి విభాగం మరొక కొత్త కేసును కూడా రిజిస్టర్ చేసింది. ఆ కేసులో ఆయన్ని 3వ ముద్దాయిగా ఆయన యొక్క పేరును చేర్చడం జరిగింది. ఆ కేసు ఏంటంటే ఏదైతే లిక్కర్కు సంబంధించినటువంటి ఏదైతే ఆ మందు షాపులను అనాలోచితంగా, అనధికారికంగా వారి ఇష్టానుసారంగా ఇవ్వడం జరిగింది. ఆ కేసులో కూడా కోట్ల రూపాయలు చేతులు మారాయనేటువంటి ఆరోపణలతో ఆ కేసును కూడా రిజిస్టర్ చేసింది. అయితే మరి ఇప్పుడు బెయిల్పై చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన వెంటనే అరెస్టు చేస్తారనేటువంటి అనుమానాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటికీ ఇది మధ్యంతర బెయిల్ అనేది తప్పనిసరి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చింది కాబట్టి ఏదైతే ఈ మధ్యంతర బెయిలు నవంబర్ 28 వరకు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి అప్పటి వరకు అరెస్ట్ చేసేటువంటి అవకాశం లేదనేది అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఇంటీరియం బెయిల్ మీద ఎందుకు రిలీజ్ చేశారంటే ఆయనకు ప్రధానమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో, షుగర్ కావచ్చు, అలానే ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి కంటి శస్త్రచికిత్సకు సంబంధించినటువంటి వైద్యపరమైనటువంటి సహకారానికి సంబంధించి కావచ్చు, అలానే ఆయన బాడీ మీద, ఆయన వయసు రీత్యా బాడీ మీద ఒక రకమైనటువంటి ర్యాషెస్ రావడం జరిగింది. ఎందుకంటే ఒక రకమైనటువంటి స్థితిగతుల్లో, ఒక రకమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక మాజీ ముఖ్యమంత్రిగా తన యొక్క ఆరోగ్యపరమైనటువంటి, తన అనారోగ్యానికి పాలవకుండా స్పష్టమైనటువంటి ఆరోగ్య ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తిగా గడిచిన 52 రోజులుగా జైల్లో ఉండడం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కొంత అనారోగ్యానికి గురయ్యారనేది అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు గారికి మధ్యంతర బెయిల్ రావడం శుభపరిణామం. అయితే ఏదైతే ఈ కండిషన్ బెయిల్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం కొన్ని కండిషన్లని పేర్కొంది. ఏదైతే ఈ కేసుకు సంబంధించినటువంటి ఇతర ముద్దాయిలతో, ఇతర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో కలవకూడదు, అలానే ఈ కేసుకు సంబంధించి ఎక్కడ మీడియాలో కానీ, కుటుంబ సభ్యులతో కానీ చర్చించకూడదు, అలానే రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదు అనేటువంటి నిబంధనలను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే ఆ యొక్క మధ్యంతర బెయిల్కు సంబంధించినటువంటి ఆర్డర్స్లో స్పష్టంగా తెలియజేసింది. అయితే నవంబర్ 10 నుంచి జరగబోయేటువంటి ఏదైతే పూర్తి స్థాయి బెయిల్కు సంబంధించినటువంటి వాదనలు వినేటువంటి అవకాశం ఉంది కాబట్టి పూర్తి స్థాయి బెయిల్ కూడా చంద్రబాబు నాయుడు గారికి లభించేటువంటి అవకాశం ఉందనేది అయితే రాష్ట్ర వ్యాప్తంగా న్యాయపరమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు, న్యాయ విభాగంలో కొంత సమున్నత వంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు భావిస్తూ ఉన్నారు. అయితే మరి ఏం జరగబోతుంది? బాబు గారికి సంపూర్ణమైనటువంటి బెయిల్ లభించబోతుందా? అలానే ఆయన మీద రిజిస్టర్ అవుతున్నటువంటి వరుస కేసులకు సంబంధించి ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయి, ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, అలానే ఇప్పటికే రాజకీయపరమైనటువంటి కోణాలు ఈ కేసుల్లో ఉన్నాయని అనేటువంటి ఆరోపణలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్పష్టంగా వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే నిజంగా తప్పులు జరిగి ఉంటే, నిజంగా తప్పులకు పాల్పడి ఉంటే గడిచిన 4 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిశ్శబ్దంగా ఉంది? తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి కొత్త కేసులను తెర మీదకు తీసుకొచ్చేసి, కొత్త కేసులను రిజిస్టర్ చేసి ఈరోజు ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టాలనేటువంటి లక్ష్యంతోనే ఈ యొక్క కేసులను రిజిస్టర్ చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై వస్తూ ఉంది. మరి వీటిలో ఎంత నిజం, ఎంత అబద్ధం అనేది స్పష్టత లేనప్పటికీ కేసులు అనేవి ఒక బూటకపు కేసులు అనేవి అయితే స్పష్టంగా నా యొక్క ఆలోచనలో కూడా అలాగే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గడిచిన 4 సంవత్సరాలుగా రాష్ట్రంలో జరిగినటువంటి కేసుల వ్యవహార శైలి ఏదైతే ఉందో అనేక కేసులు అనాలోచితంగా, అక్రమంగా కేవలం తమ యొక్క భావాలను తెలుపుతున్నటువంటి వ్యక్తుల మీద
సత్యాలను నిజాలను నిర్భయంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు కేసులను బనాయించినటువంటి స్థితిగతులను పరిస్థితులను మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ స్కామ్కు సంబంధించినటువంటి కేసులో బెయిల్ రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ వర్గాలు సంబరాలను చేసుకుంటా ఉన్నాయి. అయితే బాబు గారు బయటకు వచ్చిన తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతుంది, మరి ఏం చేయబోతున్నారు, మరి తిరిగి కోర్టు ఆదేశాల మేరకు అలానే పూర్తి స్థాయిలో బెయిల్ రాకపోతే తిరిగి జైలుకు వెళ్తారా అనేటువంటి అనుమానాలు కూడా టీడీపీ క్యాడర్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నా యొక్క ఆలోచన పరంగా ఏమిటంటే 100% చంద్రబాబు నాయుడు గారికి పూర్తి స్థాయి బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ కేసులో బెయిల్ వచ్చినా మరొక కొత్త కేసును తెర మీదకు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అరెస్ట్ చేసేటువంటి ఆలోచన ఉన్నట్లయితే ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం ఎలా ఉంటుంది, ఈ అక్రమ కేసులు ఈ అక్రమ నిర్బంధాలు కొనసాగుతాయా, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాయుతంగా ప్రజాస్వామ్యయుతంగా పాలన కొనసాగిస్తుందా అనేది వేచి చూడాలి. ఎట్టకేలకు ఈ యొక్క మంచి ఉపశమనం అనుకోవాలి. టీడీపీ క్యాడర్కి కావచ్చు, టీడీపీ నాయకులకు కావచ్చు, అలానే చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబానికి కావచ్చు, ఇది ఒక మంచి శుభపరిణామం అనుకోవాలి. ఎందుకంటే రాజకీయాలు వేరు, కక్ష సాధింపు చర్యలు వేరు. రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు సహజం, కానీ వాటిని మనసులో పెట్టుకొని ఏదో ఒక కక్ష సాధింపు ధోరణులతో తప్పుడు కేసులను పెట్టి అక్రమ దాడులను చేసి అక్రమ నిర్బంధాలు చేస్తే అలాంటి ప్రభుత్వాలు ఎప్పటికీ మనలేవనేవి స్పష్టతను కూడా ఈరోజు ప్రభుత్వాలు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే శాశ్వతమైనటువంటి వారు. ఎందుకంటే 5 సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత తిరిగి ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రజల వద్దకే వచ్చి తిరిగి ఓట్లను అడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలే నిజమైన ప్రజాస్వామ్యం యొక్క పిల్లర్సు, వారి యొక్క నిర్ణయాధికారం మీదే ప్రజాస్వామ్యం అనేది ముందుకు కొనసాగుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ప్రజాపాలనను పట్టించుకోకుండా, ప్రజాపాలనను గాడిలో పెట్టకుండా, ప్రజాపాలనను గాలికి వదిలేసి ఈ అక్రమ కేసులను పెట్టడం, ఈ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరైనటువంటి విధానం కాదు. రాష్ట్రంలో అనేక సమస్యలు దర్శనమిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా సమస్యల వలయంగా, సమస్యలమయంగా రాష్ట్రం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ అంశాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. అలానే ఈ బెయిల్కు సంబంధించినటువంటి వాదోపవాదాలు జరుగుతున్నటువంటి తరుణంలో ఎవరైతే ఏఏజీ గారు ఉన్నారో పొన్నవోలు సుధాకర్ గారి మీద కూడా హైకోర్టు సీరియస్ అయినట్లు ఒక వార్త అయితే వస్తూ ఉంది. ఎందుకంటే ఆయన ఆరోగ్యం దృష్ట్యా, ఆయన వయసు దృష్ట్యా బెయిల్ ఎందుకు ఇవ్వకూడదని అడిగినప్పుడు ఈయన దేశం దాటిపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఈ స్కిల్ స్కామ్కు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే A1, A2, A3 ఉన్నారో దేశం దాటిపోయారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా దేశం దాటిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బెయిల్ను తిరస్కరించాలని తన యొక్క వాదనలు వినిపించారు ఏఏజీ గారు. ఒక రాజకీయపరమైనటువంటి 40 సంవత్సరాలు అనుభవం కలిగినటువంటి వ్యక్తి, రాష్ట్రాల్లో దేశంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి, ఒక పార్టీకి జాతీయ అధ్యక్షుడు, ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాల మాజీ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రజలతో సమూలమైనటువంటి బాండింగ్ కలిగినటువంటి వ్యక్తి ఎలా పారిపోతాడు ఏఏజీ గారు? ఇది ఏమైనా మీరు చెప్పేటువంటి మాటల్లో ఏదైనా నిజం ఉందంటారా? నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు 32 కేసులకు సంబంధించి 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన కేసులకు సంబంధించి ఈరోజు బెయిళ్ల మీద గడిచిన 10 సంవత్సరాల నుంచి ఉన్నారు. మరి ఆ అంశాల గురించి మాట్లాడరే? 10 సంవత్సరాలుగా మీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి బెయిల్ మీద ఉండొచ్చా? ఇతరులకు మాత్రం బెయిల్ రాకూడదా? అలానే ఎవరైతే గొడ్డలి కేసు ఏదైతే ఉందో వివేకానంద రెడ్డి గారికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. మరి ఆ అంశంలో మీరు ఎందుకు మాట్లాడలేదు? ఓ కేసుకు సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక మాజీ నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క మాజీ సహోదరుడు అతి కిరాతకంగా, అతి దారుణంగా గొడ్డలి పోటుకు బలైతే మరి ఆ కేసు మీద మీరు ఎటువంటి చర్యలను చేపట్టారు? ఎటువంటి విచారణలు చేపట్టారు? మరి రాష్ట్ర ప్రజలకు సత్యాన్ని తెలియజేయడంలో ఎందుకు విఫలమయ్యారు? ఈ రాష్ట్ర ప్రజలకు నిజాలను తెలియజేయడంలో ఎందుకు విఫలమయ్యారు? చెప్పండి. మరి అలాంటి వ్యక్తికే మరి బెయిల్ వచ్చినప్పుడు ఒక వయసు రీత్యా, అనుభవం రీత్యా, రాజకీయ పరిస్థితుల రీత్యా ఒక సీనియర్ నాయకుడికి బెయిల్ రాకుండా చేయడం ఇది ఎక్కడి ఆలోచన అండి? ఏదైనా ఉంటే విచారణ చేపట్టండి, నోటీసులు ఇవ్వండి, విచారణకు పిలవండి, విచారణలో సమగ్రమైనటువంటి ఆధారాలను సేకరించండి. ఎందుకంటే ఈ స్కిల్ స్కామ్కు సంబంధించి ఇప్పటికి కూడా స్పష్టమైనటువంటి ఆధారాలు కానీ, స్పష్టమైనటువంటి సమాచారం కానీ రాష్ట్ర ప్రజలకు చేరవేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనేటువంటి ఆరోపణలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తూ ఉన్నాయి. నిజంగా అందుకు సంబంధించినటువంటి ఆధారాలు మీరు పవర్ ప్రజెంటేషన్ చేసి చూపిస్తూ ఉన్నారు కదా. మరి ఎలా వెళ్ళాయి, ఎక్కడికి వెళ్ళాయి, ఎలా చేరాయో కూడా ఇప్పటికి కూడా ఒక స్పష్టత మీరు ఇవ్వలేకపోయారు. కనుక ఇదొక మంచి శుభపరిణామం. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్యం
మంచిగా అవ్వాలని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండాలని, అలానే ఈ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో మరింత సేవలను అందించాలని రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. కనుక ఆయన ఆరోగ్యం రీత్యా మెరుగైన చికిత్సను తీసుకొని తిరిగి ప్రజా జీవితంలోకి వస్తారని ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. కనుక ఈరోజు న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది అనేటువంటి స్లోగన్లతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక మంచి కార్యక్రమాన్ని కూడా తీసుకుంటా ఉన్నారు. వారు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలను చేసుకుంటా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది, మరి ఈ కేసుకు సంబంధించి పునర్విచారణ ఎలా కొనసాగబోతుందో కూడా వేచి చూద్దాం. ఇది ఈనాటి అంశం. మరో కొత్త అంశంతో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై భీమ్, జై భారత్.